స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతి పండగ సందర్భంగా నిజంగా ప్రజల మధ్యలో ఈ వాల్మీకి సర్కిల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో నేను ఉండడం చాలా గర్వంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీని కాపాడుతూ వాల్మీకులను కూడా కాపాడుతూ వస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏదైతే ఇప్పుడు మన కృష్ణప్పని చెప్పాడు, ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. మనకి వాల్మీకి పండుగ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అఫీషియల్ గా వాల్మీకి జయంతిని జరుపుకోవడానికి పోయిన సంవత్సరమే మనకు ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా జరుపుకోవడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే జరుపుకోబోతున్నాం. ఏదేమైనా కూడా ఈ వాల్మీకి సర్కిల్లో నూతనంగా విగ్రహావిష్కరణ త్వరలో జరగబోతుంది. ఎందుకంటే దాన్ని కూడా మొన్ననే నారా లోకేష్ బాబు సార్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఆయన పని ఒత్తిడి వల్ల వాళ్ళ వ్యక్తిగత కుటుంబ ఏదో ఉండే చంద్రగిరిలో ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోతాను, ఇంకొక రోజు వస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంకొకసారి మన లోకేష్ బాబు సార్ టైం తీసుకొని మరి కూడా మన కల్లందూరు ప్రాంతానికి ఆహ్వానించి వీలైతే వాల్మీకి విగ్రహాన్ని కూడా మన లోకేష్ బాబు గారి చేత ఆవిష్కరించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ వాల్మీకి సర్కిల్ అభివృద్ధి కావాలంటే మనందరూ కూడా కృషి చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని రోజులు మనం వెనకబడ్డాం అనుకుంటూ ఉన్నాం, కాలం గడుపుతూ వచ్చాం. నిజం అది. చాలా ఏళ్ళ నుంచి వెనకబడిన దానికి నిదర్శనం ఏంటంటే మన రోడ్లు కూడా ఎక్కడ కూడా వెడల్పు చేయకపోవడం, ఎక్కడ పడిన మున్సిపాలిటీ ఎక్కడ పడిన రోడ్డు అలాగే ఉండడం, పంచాయతీలో ఏ రకంగా ఉందో మొన్నటి దాకా ఇప్పటిదాకా కూడా అలాగే కొనసాగడం చాలా బాధాకరం. ఏదేమైనా మన చుట్టుపక్కల ఉన్న రాయదుర్గం కావచ్చు, మడకశిర కావచ్చు, ఒరవకొండ కావచ్చు, వాళ్ళు ఎప్పుడో వాళ్ళకు సంబంధించి రోడ్లు వెడల్పు చేసుకొని అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తాయి. కానీ మనం కూడా ఇప్పుడు అభివృద్ధి బాటలో నడవాలనే ఉద్దేశంతోనే మన కల్లందూరు పట్టణంలో కూడా ఈ వాల్మీకి సర్కిల్ అనేది ఒక పేరు ప్రతిష్ఠ ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఒక మంచి రూపకల్పన చేసి ఈరోజు ఈ రకంగా ఈ సర్కిల్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ అభివృద్ధి అంతా కూడా ప్రజల సహకారంతోనూ అలాగే అధికారుల సహకారంతోనూ ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతోనే ఈ అభివృద్ధి అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఇలాంటి అభివృద్ధులు కూడా రాబోయే కాలంలో చాలా చేస్తాం. ఈ వాల్మీకి సర్కిల్ అంటే ఒక రాష్ట్రం అంతా కూడా ఈ వాల్మీకి సర్కిల్ వైపు చూసేటట్టు చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.